వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశాలు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేసేందుకు 99 రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన. మహిళా బిల్లుకు సంఘీభావంగా కరీంనగర్లో బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీ. నారీ శక్తితో నవభారతాన్ని మోదీ నిర్మిస్తున్నాడని నారీమణుల సంబరాలు. కరీంనగర్ భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ డీజీపీ చారు సిన్హా. బాధితులకు భరోసా కేంద్రాలు కొండంత అండగా నిలుస్తున్నాయని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై విజిలెన్స్ దాడులు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశాలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు జగిత్యాల కలెక్టర్ ఆదేశం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచన. అంగన్వాడీలకు ఆక్వాగార్డ్ యంత్రాల పంపిణీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమాన్ని గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ సూచన. ఎండల్లో విధులు నిర్వహించే పోలీసులకు కూలింగ్ గ్లాసెస్ అందజేసిన సిరిసిల్ల ఎస్పీ మహేష్ బిగితే. వడదెబ్బకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. కరీంనగర్ నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే మా పాలకవర్గ ప్రధాన లక్ష్యమని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా 48వ డివిజన్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ విస్తృతంగా పర్యటించారు. శ్రీహరినగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ కర్రె పద్మానిలతో కలిసి 15 ఆర్థిక సంఘం 10 లక్షల నిధులతో మంచినీటి సరఫరా పైప్లైన్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం డివిజన్లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను అధికారులతో కలిసి తనిఖీ చేసి పరిశీలించారు. డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం తగిన అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. చేపట్టిన పైప్లైన్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుని డివిజన్ ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటీవలే నగరపాలక సంస్థ నీటి శుద్ధీకరణ కేంద్రంతో పాటు బూస్టర్ పంపులు ఇంటెక్ వెల్ను తనిఖీ చేసి పరిశీలించామని తెలిపారు. నీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మానేరు జలాశయంలో ప్రస్తుతం 7 టీఎంసీల నీటి సామర్థ్యం ఉందని 10 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండాలని ఇరిగేషన్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ ద్వారా కోరడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రజలకు రోజు తప్పి రోజు నీటి సరఫరా చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా 3 బూస్టర్ పంపులను రన్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విభాగం ఉక్కుపాదం మోపింది. విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు అధికారులు ఏకకాలంలో పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, జీఎస్టీ ఎగవేత, పాన్ కార్డుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మధ్యవర్తుల ప్రమేయంపై అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్దేశించిన ఫీజుల వసూలులో పారదర్శకత, స్టాంప్ డ్యూటీ చెల్లింపులో లోపాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యాలయంలో అనధికారిక వ్యక్తుల జోక్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. స్టేట్లో అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా విచారణ చేపట్టారు. సార్, ముఖ్యంగా ఏమేమి తనిఖీలు చేస్తున్నాం సార్? అంటే అన్ని ఎవేజెన్స్ ఏమున్నాయి, జిఎస్టీ ఎవేజన్, పాన్ కార్డ్స్, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమున్నాయి, ప్రాపర్గా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయా లేదా, ప్రాపర్గా ఫీజు కలెక్షన్ చేస్తున్నారా లేదా, అన్ని విషయాల మీద మేము ఎంక్వైరీ. ముఖ్యంగా స్టాంప్స్ అలా ఏమన్నా స్టాంప్స్ అన్ని ఎవ్రీథింగ్ ఒకటి కాదు, మొత్తం ఎంటైర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్, ఎకనామిక్ రెవెన్యూ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన సభకు కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరయ్యారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల బాధ్యులు, రైతులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గీతంతో ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందేశం వినిపించారు. అరైవ్ అలైవ్ కింద ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు భద్రతా నియమాలు వివరించారు. పలు అంగన్వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్, నీటి శుద్ధి
యంత్రాలు పంపిణీ చేశారు. దివ్యాంగుడికి వీల్ చైర్ అందజేశారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తంలో నూతన రేషన్ కార్డులు 23,131 మంజూరు చేశామని 500కే ఇప్పటిదాకా 3,91,247 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని వెల్లడించారు. జిల్లాలో ఇప్పటిదాకా 1,648 ఇండ్లు పూర్తయ్యాయని, రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన జాబితాలో జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే 1,25,855 మందికి రైతు భరోసా అందిందని, 46,492 మందికి రుణమాఫీ అయిందని వెల్లడించారు. నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమాన్ని గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. అందరి రక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమవుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అందరం కృషి చేద్దామని స్థానిక సంస్థల కరీంనగర్ అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా తిమ్మాపూర్ మండలంలో వాగేశ్వరి కాలేజీలో అలైవ్ రోడ్ సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో భాగంగా డ్రైవర్లకు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ నేత్ర పరీక్షలు చేయించుకొని డ్రైవర్లు విధిగా నేత్ర పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడం ప్రమాదాలకు ముఖ్య కారణమని పేర్కొన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా కంటి పరీక్షలు, శారీరక పరీక్షలు చేసుకోవాలని సూచించారు. గడువు దాటిన వాహనాలను రోడ్లపైకి రాకుండా చూడాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ మద్యం తాగి వాహనాలు నడపకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. వాహనదారులు బాధ్యతగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్లో చేయాల్సిన ప్రాథమిక చికిత్సపై ప్రజలకు అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమమని జిల్లా అధికారులు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు అధికారులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పలు చోట్ల జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొని కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ప్రజలకు వివరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు పలు సమస్యలను ప్రస్తావించగా పరిష్కార మార్గం చెప్పారు. వివిధ పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. మానకొండూరు మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశంలో మండల స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొని కార్యక్రమం ప్రధాన లక్ష్యం గురించి వివరించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఐక్యంగా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా మెరుగైన పాలన అందుతుందని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమంలో ప్రజల నుండి సూచనలు స్వీకరించి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ కోయా శ్రీహర్ష పాల్గొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన పేరిట పాలన కొనసాగుతుందని, ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, చేయూత పెన్షన్లు, గృహజ్యోతి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇందిరా మహిళా శక్తి పేరిట వడ్డీ లేని రుణాలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. మున్సిపల్ వార్డుల్లో ప్రజలకున్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వ పథకాల అమల్లో లోపాలుంటే వెంటనే యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని పేర్కొన్న కలెక్టర్ తీవ్రవాద దాడులు లేక ఘోర రోగాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువగా ఉండడం ఆందోళనకరమన్నారు. ప్రమాదాల నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అలైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణ, ఓవర్ స్పీడ్ తగ్గించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వంటి ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ లోపు బాధితులను ఆసుపత్రికి తరలిస్తే రహవీర్ పథకం కింద 25,000 ప్రోత్సాహకం అందిస్తామని, అలాగే బాధితులకు సమీప ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 2011 12 13 ఆ టైంలో మనకి ఇందిరమ్మ ఇల్లు కొంత కట్టుకొని మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ తీసుకున్నప్పుడు పాత ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని రిజెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే మీ పేమెంట్ ట్రాక్టర్ ఉన్నా కానీ, లేకపోతే పేమెంట్స్ రాకపోతే అట్లా కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. సో ఈ సమస్యలు ఉన్నాయని గవర్నమెంట్ అక్నాలెడ్జ్ చేస్తూ ఇంకేమైనా ఇష్యూస్ మీ సైడ్ నుంచి ఉన్నా కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాము. నేను మాట్లాడే డీసీపీ గారు మాట్లాడే మీ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అది ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇండియన్ కొన్ని డ్రైనేజ్ ఇష్యూస్ కానీ లేకపోతే అదర్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట.
వాటన్నిటి కూడా ఇప్పుడు మనం 15 crores డిఎంఎఫ్టీ నుంచి కూడా వర్క్ టేకప్ చేస్తున్నాము. తర్వాత టీఎఫ్ఐడిసి కూడా ఒక 50-60 crores గవర్నమెంట్ నుంచి పైప్ లైన్లో ఉందన్నమాట. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లాలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి అలైవ్ కార్యక్రమంలో భాగంగా వడగాలుల నుండి రక్షణకు కూలింగ్ గ్లాసెస్ అందజేశారు. తీవ్ర ఎండల సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ట్రాఫిక్ సిబ్బంది బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ బందోబస్తు విధుల్లో పాల్గొనేవారు నీరు, గ్లూకోజ్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఎండల ప్రభావం తగ్గించే విధంగా తగిన రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని, తగిన జాగ్రత్తలతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఎస్పీ సూచించారు. కరీంనగర్ భరోసా కేంద్రాన్ని అడిషనల్ డీజీపీ చారు సిన్హా తనిఖీ చేశారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు సురక్షితమైన వాతావరణంలో చేయూతనందించి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు భరోసా కేంద్రాలు కొండంత అండగా నిలుస్తున్నాయని రాష్ట్ర అడిషనల్ డీజీపీ చారు సిన్హా తెలిపారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా కొత్తపల్లిలో ఉన్న భరోసా కేంద్రాన్ని ఆమె సందర్శించి క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలను తనిఖీ చేశారు. కేంద్రంలోని ప్రతి విభాగాన్ని సందర్శించిన అడిషనల్ డీజీపీ సిబ్బందితో మాట్లాడి పనితీరును సమీక్షించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. బాధితులకు తక్షణ న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించడంలో ఏమాత్రం జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసు శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు మంచి సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా పక్కాగా ఆధారాలను సేకరించాలన్నారు. బాధితులకు ప్రభుత్వం నుండి అందించాల్సిన నష్టపరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2024 డిసెంబర్లో ప్రారంభమైన ఈ కేంద్రం బాధితులకు పోలీస్ స్టేషన్లో, ఆసుపత్రులకు తిరిగే ఇబ్బంది లేకుండా ఒకే చోట అన్ని సేవలు అందించడం అభినందనీయమన్నారు. తనిఖీ అనంతరం భరోసా కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ తనిఖీ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ వెంకటస్వామి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య, ఎస్ఐ అనుష, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశాలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు జగిత్యాల కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక మండల స్థాయి సమావేశాలను అత్యంత పకడ్బందీగా ప్రజాపాలన ప్రతిబింబించేలా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాలు చారిత్రాత్మకంగా నిలిచేలా సమర్థవంతంగా నిర్వహించాలని, రాష్ట్రంలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని సూచించారు. మండల స్థాయిలో జరిగే సమావేశాల నేపథ్యంలో మేడిపల్లి మండలంలో మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు జిల్లాలోని అన్ని మండలాల్లో మండల స్థాయి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల వారీగా లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని సూచించారు. రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం, మహిళలకు రుణాలు, కార్పొరేషన్ల ద్వారా అందించిన రుణాలు, మహాలక్ష్మి పథకం, సన్నబియ్యం పంపిణీ వంటి అంశాలపై అర్హులైన ప్రజలకు ప్రత్యేకంగా వివరించాలన్నారు. మండలాల్లో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, రైతు సంక్షేమం వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని తెలిపారు. జగిత్యాల జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలబెట్టే విధంగా సమావేశాలను నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, మేడిపల్లి మండలం స్పెషల్ ఆఫీసర్ సురేంద్ర కుమార్, తహసీల్దార్ మునీందర్, ఎంపీడీఓ గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పండించాలనేది 99 డేస్ ప్రోగ్రామ్లో కూడా నెక్స్ట్ మనకి రబీకి ఎవరైతే పంటలు అయిపోతూ ఉన్నారో, నెక్స్ట్ ఖరీఫ్కి ఎవరైతే పంటలు అయిపోతూ ఉన్నారో వాళ్ళని కూడా ఏదో సన్నధాన్యం వేయాలని చెప్పి మేము ఎంకరేజ్ చేస్తూ, అలాగే సన్నధాన్యం కాకుండా ఆయిల్ పామ్ వేస్తే ఇంకా ఎక్కువగా వస్తుందని చెప్పి కూడా మేము ఎంకరేజ్ అయిపోతూ ఉన్నాం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా. సో ఈ 99 రోజుల ప్రోగ్రామ్ కూడా ఏంటంటే మనం ఇప్పటిదాకా 2.5 సంవత్సరాల దాకా ఏమేమి చేసాము, ఈ 2.5 సంవత్సరాలు నెక్స్ట్ 2.5 సంవత్సరాలకి మనం ఏమేమి చేయబోతూ ఉన్నామో, ఏవైతే మనం ఇప్పటిదాకా కన్స్ట్రక్షన్స్ చేసిన పిహెచ్సీలు కానీ, సిహెచ్సీలు కానీ, పంచాయత్ బిల్డింగ్స్ కానీ, లేకపోతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఇంకేమైనా హాస్పిటల్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, అవన్నీ కూడా మాస్ లెవెల్లో గృహప్రవేశాలు కూడా అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ ఫైర్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
రక్తదాన శిబిరంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 18 మంది ఫైర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు రక్తదానం చేశారు. కరీంనగర్ జిల్లా అగ్నిమాపక అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి రక్తదానం చేసి తన సిబ్బందిని మోటివేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి కేశవరెడ్డి, డాక్టర్ ఎంఎల్ఎన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కరీంనగర్ ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్ బి మహేందర్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొని రక్తదానం చేసిన వారిని అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో మన ఊరు మన బడిలో నిర్మించిన అదనపు గదుల బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ వినూత్న ఆందోళనకు దిగారు. వల్లంపట్ల పాఠశాల అదనపు గదులు, కిచెన్ షెడ్ నిర్మాణం దాదాపు 22 లక్షలు పెట్టి మాజీ సర్పంచ్ 3 ఏళ్ల క్రితం పూర్తి చేశారు. పనులు పూర్తి బిల్డింగ్ వినియోగంలోకి వచ్చిన బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ అనసూయ భర్త ఆందోళనకు దిగారు. స్కూల్ అదనపు తరగతి గదులకు, కిచెన్ షెడ్కు తాళం వేశారు. గదులు తాళం వేయడంతో విద్యార్థులు వరండాలోనే కూర్చున్నారు. విషయం తెలుసుకుని పాఠశాలకు అధికారులు, పోలీసులు చేరుకొని మాజీ సర్పంచ్ భర్తను సమాధానించారు. బిల్లులు వచ్చే వరకు తాళం తీయనని స్పష్టం చేశారు. చేసేదేమీ లేక మరో గదిలో విద్యార్థులను కూర్చోబెట్టి బోధన సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ 20 లక్షల వరకు ఉందని, అందులో 5-10 ఇచ్చి తమ ఆర్థిక ఇబ్బందులను తీర్చాలని కోరారు. లేదంటే ఆర్థిక ఇబ్బందులతో తనకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. వస్తే మాకెంత ఆర్థిక వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇప్పటిదాకా ఉన్నాము, కానీ ఇంకా భరించే పరిస్థితిలో లేము. మా ఇంట్లో ఉన్నటువంటి బంగారం అమ్ముకొని అన్ని అమ్ముకొని మేము పనులు చేసినాము. మమ్మల్ని ఆర్థికంగా మేము చాలా చితికిపోయి ఉన్నాము. ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యం అనే ఉద్దేశంతో మేము ఇవాళ ఈ తాళాలు వేసిన వీటికి దయచేసి అందరూ స్పందించి, పై అధికారులు అందరూ కూడా మాకు స్పందించి గ్రామ పంచాయతీ నుంచి రావాల్సిన డబ్బులు ఈరోజు గ్రామ పంచాయతీలో 20 లక్షల రూపాయలు ఉన్నాయి. అందులో నుంచి మాకు ఒక 10 లక్షలైనా ఇప్పించి ప్లస్ ఈ స్కూల్ సంబంధించిన డబ్బులు కూడా మేము ఆల్రెడీ చెక్. సిరిసిల్లలో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎంఆర్ఓపై దాడికి యత్నించారు. సిరిసిల్లలో తహసీల్దార్ మహేష్పై ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్తో దాడికి యత్నించారు. ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీ పరారయ్యారు. ప్రమాదం నుంచి తోటిలో తహసీల్దార్ తప్పించుకున్నారు. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్కు తరలించారు. మహిళా బిల్లుకు సంఘీభావంగా కరీంనగర్లో బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీ నిర్వహించారు. నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అభియాన్ బిల్లును ప్రవేశపెట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల నుండి నగరంలోని పలు ప్రాంతాల మీదుగా మార్క్ఫెడ్ వరకు స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చొప్పరిక జయశ్రీ మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల నెరవేరే సమయం వచ్చిందన్నారు. దశాబ్దాలుగా దేశాన్ని ఏలినాక ఏ పార్టీ కూడా మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేయలేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అలాగే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి 33% రిజర్వేషన్లు అందించే చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. చారిత్రక నారీ శక్తి వందన్ అధినియం బిల్లుతో మహిళలకు దేశ ప్రధాని పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దేశ శిల్ప నిర్మలారెడ్డి, కొలగాని స్వర్ణ, వరాల జ్యోతి, సాధవేని లావణ్య, కర్రె పద్మ, శ్వేత ప్రభావతి, గాజిరామ, పొన్నం లక్ష్మీ, నాంపల్లి రేణుక తదితరులు పాల్గొన్నారు. చట్టం మాత్రమే కాదు, కోట్ల మంది ఆడబిడ్డల ఆకాంక్షలకు ప్రతిరూపం. మరి ఈ చట్టం మరి తాత్కాలికం కాదు, ఇది దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక నిర్ణయము, అప్పటికప్పుడు కొద్ది రోజుల కోసం చేసింది కాదు. మరి ఇంతటి గొప్ప చట్టాన్ని మనకు అందించిన నరేంద్ర మోడీ గారికి మన అందరి తరఫున, మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి అంతేకాకుండా ఈ చట్టం ద్వారా చాలా మందికి కూడా రాజకీయాలలో అవకాశం లభించే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశాలు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేసేందుకు 99 రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన. మహిళా బిల్లుకు సంఘీభావంగా కరీంనగర్లో బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీ. నారీ శక్తితో నవభారతాన్ని మోదీ నిర్మిస్తున్నాడని నారీమణుల సంబరాలు. కరీంనగర్ భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ డీజీపీ చారు సిన్హా. బాధితులకు భరోసా కేంద్రాలు కొండంత అండగా నిలుస్తున్నాయని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై విజిలెన్స్ దాడులు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశాలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు జగిత్యాల కలెక్టర్ ఆదేశం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచన. అంగన్వాడీలకు ఆక్వాగార్డ్ యంత్రాల పంపిణీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమాన్ని గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ సూచన. ఎండల్లో విధులు నిర్వహించే పోలీసులకు కూలింగ్ గ్లాసెస్ అందజేసిన సిరిసిల్ల ఎస్పీ మహేష్ బెగితే. వడదెబ్బకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.